మూవీ పెట్టిన బడ్జెట్ 300 కోట్లు అయితే 3 రోజుల్లో మొత్తం అయితే కలెక్షన్స్ అయితే గుంజుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మరి దేవర సినిమా యావరేజ్ స్టాక్ ఉన్న ఈజీగా అయితే ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్తోని మన అనిరుద్ బీజేపీతో అయితే మొత్తం అయితే సినిమా అయితే గుంజుకొచ్చేసిందని చెప్పుకోవచ్చు. కొంతమంది అంటున్నారు చాలామంది రైటర్ కొరటాల శివ అసలు ఎన్టీఆర్ అనేది చాలా గట్టిగా యూజ్ చేసుకోవాలి, కానీ స్టోరీ లైన్ని మొత్తం ఏదేంటంటే మొత్తం అంతా ఎలివేషన్ చూపించేసి బీచ్ని చూపించేసి ఏదో ఎలివేషన్ లాగా మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ స్టోరీ లైన్ ఒక కన్ఫ్యూజన్ లాగానే వదిలేసిండు. కానీ అయినా సినిమా అయితే దాదాపు ఫస్ట్ డేనే 172 crores నుంచి దాదాపు సెకండ్ డేనే 143 crores అయితే కొట్టేసిందని చెప్పుకోవచ్చు. అసలు నార్మల్ రికార్డ్స్ కావు. మళ్ళీ థర్డ్ డే చూసుకోండి 300 కోట్లు ప్లస్ కలెక్షన్ కొట్టింది. అయినా స్టోరీ ఎలా ఉన్నా కూడా స్టోరీని ఏంటంటే ఎలా ఉన్నా తప్పు, ఎందుకంటే సినిమాని ఏంటంటే ఒక లాగ్ చేసిరంటే సినిమాని ఏంటంటే కొంతమంది అయితే నిద్రపోతారని కూడా చెప్పుకోవచ్చు. నేను చూసిన ప్రకారం అయితే కొంతమంది నిద్రపోతున్నారని చెప్పుకోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి కోపం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది మోసుకోండి సినిమా మొత్తం చెప్పుకోవాలంటే నిజం మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ అనేది సినిమాని మోసుకోండి అని చెప్పుకోవచ్చు. అదే సినిమా వేరేలతో తీస్తే మాత్రం సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న తన మాస్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పుకోవచ్చు. తన ఐ లుక్స్ కానీ తన ఫైటింగ్ లుక్స్ కానీ చాలా గట్టిగా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ అరవింద సమేత అంటే దాదాపు 6 years తర్వాత ఒక ప్యాన్ ఇండియా సినిమాతో అంటే ఆర్ఆర్ సినిమా తర్వాత మళ్ళీ అరవింద సినిమా డైరెక్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ సినిమా అయితే మనకు అందరికీ తెలిసిందే కదా, ఇంకా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అది ఒక మల్టీ స్టారర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు లాస్ట్గా ఎన్టీఆర్ అన్న ఇన్నేళ్ల తర్వాత తన డైరెక్ట్ ప్యాన్ ఇండియా సినిమా రికార్డ్తో ఇన్ని కలెక్షన్స్ అయితే నార్మల్ మాట అయితే అస్సలు కాదు. ఆయన సినిమా పరంగా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది, నో డౌట్. ఖచ్చితంగా అటు ఇటు కొంచెం స్లోలీ అవుతుంది. స్టోరీ పరంగా ఫస్ట్ 2 parts ఉన్నాయి కాబట్టి స్టోరీ పరంగా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆ విధంగా స్టోరీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఏంటంటే ఓపికతో సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సినిమా అర్థమవుతుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఓపికతో సినిమా అయితే ఖచ్చితంగా చూడండి, దేవరైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ అన్నీ పెడుతున్నారు కానీ సినిమాని క్లారిటీగా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దేవర సినిమా ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఫుల్గా నచ్చింది. నేనైతే సెకండ్ టైం వాచ్ చేసిన మూవీని అయితే అంతగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంటర్ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి.